దేన్నామని స్తోత్రాలను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి దేవాతి దేవుడు మనల్ని ఈ రీతిగా ఆయన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి మరొకసారి మనల్ని జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి ఆయనకి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. ఎందుకంటే మన ప్రభు అనే యేసుక్రీస్తుని దేవాతి దేవుని మనము మొదటిగా స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలని ప్రభువుని. ఎందుకంటే మన సృష్టికర్త ఆయనే ఉన్నాడు, సర్వమును సృష్టించిన సర్వాధికారి ఆయనే ఉన్నాడు. ఆయన్ని మొదటిగా మనము స్తుతులు సింహాసన ఆసీనుడే ఉన్నాడు, ఆయన్ని స్తుతించాలండి. మొదటిగా ఆయనకి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే కేవలం ఆయన దయ అయి ఉన్నది. మనము కృపకు అర్హులము కాని వారికి కృప అనుగ్రహించిన దేవుడు. అలాగే ఆయన మనల్ని బలపరిచే దేవుడు, అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే చూడండి, మరి నా కృప నీకు చాలునని చెప్పేసి దేవాతి దేవుడు పౌలు గారితో మాట్లాడుతుంటే మనం వింటున్నాము, తెలుసండి. మరి అలాగే మీ అందరికీ వాక్యం తెలుసు, మీరు వాక్యం చదవండి, బాగా ప్రార్థన చేయండి. మరి ప్రార్థనలో బలపరచబడాలని నేను కోరుతున్నానండి. అనేకులు ఫోన్లు చేస్తున్నారు, వారిని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తాను. మరి చూడండి, యెషయా గ్రంథంలోని కీర్తనలోని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. 40వ అధ్యాయము 30వ వచనంలో, పక్షిరాజు యవ్వనము వలె నువ్వు ఎగురుదు అంట. ఎలా ఉంటారండి? మరి యవ్వన కాలంలో యవ్వనస్తులు తప్పక త్రుట్లిడతారు. అయితే సొమ్మసిల్లక అలియక అలసిపోక వారు ఎగురుతారంటండి. దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవాది దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారని చెప్తున్నారు. మనం నూతన బలము, నూతన శక్తి పొందుకొని ఆయన నామానికి మహిమకరంగా వాడబడే బిడ్డలుగా ఉండాలండి. నా కోరిక, నా ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం వినాలి, ధ్యానించాలి, స్తుతించాలి. మనకి దేవాతి దేవుడు ఇచ్చింది 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో మనము ముఖ్యంగా మనం చూసుకుంటాం మినీ బైబిల్ అంటారు, అంటే చిన్న బైబిల్ లాగా. మనం దాన్ని యెషయా గ్రంథంలో కూడా అనేకమైన మాటలు దాగిబడి ఉన్నాయండి. అవన్నీ కూడా మనం ధ్యానించినప్పుడు, స్తుతించినప్పుడు ఎంతగా మనకు బలము, శక్తి వస్తుందంటే దేవుని శక్తి ప్రభావము మనలో నింపబడుతుందండి. మరి ప్రార్థనాత్మతో, ప్రార్థన బలంతో, ప్రార్థన శక్తితో మీరు ఉండాలని కోరుతున్నానండి. మరి ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేద్దామండి. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించి బలపరచును గాక. మీరు ఇంకా వాక్యాన్ని ధ్యానించాలని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమేశ్వరుడు, సర్వ సృష్టికర్తవు, సర్వాధికారి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అయ్యా, నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ ఆశ, కోరిక ఏమై ఉందో వారి అవసరతలు, వారి అక్కర్లు మీరు తీర్చండి, వారి కోరికలు మీరు నెరవేర్చండి. మీ సన్నిధి కాంతి బిడ్డలకు తోడుగా ఉంచండి. బాలింతలను, సూలింతలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, ఇంకా ఆయన ఏ నిమిత్తమైతే ప్రార్థన సహాయం కోరారో మీకు ముందుగా తెలిసిన ఆయన వారికి జ్ఞాపకం చేసుకోండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి తండ్రి ప్రభా. అయ్యా, మీ సహాయం అనుగ్రహించండి. అలాగే కాలేజీలో జాయిన్ అవ్వాలని కోరుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మంచి కాలేజీల్లో నా తండ్రి ప్రభా వారికి మంచి సీట్లు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా అనేక మంది బిడ్డలు నా తండ్రి ప్రభా నీ పాదాల సన్నిధిలో మొరపెట్టుచున్నారు, ప్రార్థిస్తున్నారు. అయా, జ్ఞానాత్మను బిడ్డలకు దయచేయండి తండ్రి ప్రభా. అయా, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము నా తండ్రి. అయా, నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. వారిని ఎదురించుచుండగా మీరు జ్ఞాపకం చేసుకుంటానన్నారు తండ్రి ప్రభా. అయా, నీ కృపా సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచిన 127వ కీర్తన బిడ్డల పట్ల నెరవేర్చిన ప్రభా. నీ కాపుదలని భద్రత దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ చిన్న ప్రార్థనని నీ పాసం చేసి మాకు ప్రతిఫలం దయచేయమని త్వరలో రానున్న నా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడి ప్రార్థించి పొంది ఉన్నాను మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమన్నా స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి తప్పకుండా మీరు చూడండి, నాకు సహకరించండి. ఇది అంటే మరి దేవుని కృపలో ఇది దేవుని సేవ, ఇది ముందుకు సాగునట్లు అభివృద్ధిలోకి ఇంకా రావాలని కోరుతున్నాను. అలాగే ఇంకా ముందు మంచి వీడియోస్ చేసి మరి
ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు చూస్తున్నారు. అయితే ఇంకా అత్యధికంగా వీడియోస్ చేసి పెట్టాలని ఆశ కలిగి ఉన్నానండి. మరి ఆ దేవుడు సహాయం చేసినట్లు మీరు అనుదిన ప్రార్థనలో నా కొరకు, మా కొరకు, మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందని కోరుతూ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి.